నువ్వు ఏం చేయాలనుకున్నా నీ లైఫ్లో నువ్వు దాన్ని సాధిస్తావు. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వే నీ సైన్యం అని చెప్పి నేను చెప్తా ఉంటాను. మరి నువ్వే నీ సైన్యం అని చెప్పినప్పుడు చాలామంది పిల్లలు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎందుకు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అంటే నువ్వే నీ సైన్యం అన్నప్పుడు చాలామంది పిల్లలు ఇప్పుడు క్లాస్ వింటారు. ఈ క్లాసు విన్నంతసేపు ఎట్లుంటుంది అంటే థమ్స్అప్ ఉంకినట్లు ఉంటుంది. ఈ క్లాస్ అయిపోయినప్పుడే ఈ హాల్ బయటికి వస్తే ఇక నేను రేపు ఐఏఎస్ అయిపోవాలరా, ఇక నేను 10th క్లాస్లో 10 పాయింట్స్ కొట్టేసేయాలి, ఇక నేను మా అమ్మ నాన్న బాగా చూసుకోవాలని చెప్పి ఈరోజు బుస్స వంగుతారు. ఒక 1 వీక్ అయిన తర్వాత నేను కదిలిస్తే అంత తుస్ అంటే మోటివేషన్ అనేది ఎలా ఉంటుందంటే నేను ఓపెన్గా చెప్తున్నా పర్ఫ్యూమ్ లాంటిది. అంటే నీ బాడీ పైన పర్ఫ్యూమ్ కొట్టుకుంటే ఈ రోజు వరకు రేపటి వరకు ఎట్లయితే స్మెల్ వస్తుందో మోటివేషన్ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఈ మోటివేషన్ ఎవరైతే ఇంటర్నల్గా తీసుకొని సెల్ఫ్ మోటివేట్ అవుతాడో వాడు లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఇప్పుడు నువ్వే నీ సైన్యం అన్నప్పుడు నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకుంటున్నావు కదా, దానికి రీజన్ ఏంటంటే కంపారిజన్. దానికి రీజన్ ఏంది? గట్టిగా చెప్పాలి. రీజన్ ఏంది? అందరు అడగాలి, వాట్ కంపారిజన్ సార్ అని చెప్పి అడగండి. వాట్ కంపారిజన్ అంటే సింపుల్గా చెప్తున్నా బేట, చాలామంది బయట ఎలా కంపేర్ చేసుకుంటున్నారంటే నన్నే చూడాలి బాబు, అక్కడ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, గెస్టులు పోతూ ఉంటారు, మీరు వాళ్ళని చూడొద్దు, నన్నే చూడాలి. ఆ లైట్లు గట్ల వాళ్ళకేటో పని అయిపోతుంది, నాకు సూర్యకిరణాలు పడుతున్నాయి. ఓకేనా? సో కంపారిజన్ అంటే చాలామంది పిల్లలు క్లాస్లో 50 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకో, 50 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక 2-3 బాగా చదువుతుంటారు. అవునా కాదా? ఒక 2-3 బాగా చదువుతుంటారు, బాగా మార్కులు తెచ్చుకుంటుంటారు. కొంతమంది ఏం రానోడు ఉంటాడు, అన్నిట్లో ఫెయిల్ అవుతుంటారు. చూడు మళ్ళా వాడు ఏమనుకుంటాడంటే ప్రతిసారి ఈ మంచిగా మార్కులు వచ్చే వాళ్ళని చూసి ఛీ అమ్మ నాకు కర్మరా బాబు, ఏం చేస్తాం, మా అమ్మ నాన్న చదువుకోలేరు కాబట్టి నాకు కూడా చదువు వస్తలేదు, నా చేతుల గీతలు ఉన్నాయి కాబట్టి నాకు మ్యాథ్స్ అర్థం కాదు సార్, ఈసారి ఇంగ్లీషు అదేంటి బోర్డుకు తల కొట్టుకొని చెప్తుంటాడు కానీ నాకు అర్థం కాదు సార్, ఆ అమ్మాయిలకు నాకు మ్యాథ్స్లో బై మార్క్స్ రావు సార్. ప్రతిసారి పక్కోళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళని వాళ్ళు తక్కువ మంచి నేర్చుకుంటారు. అవునా కాదా? అంతెందుకు భయ్, మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఉండి మీరు 3 పూటలు తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. మీ ఇంట్లో మీ పక్కింటోడు కారు తెచ్చుకొని కారులో తిరుగుతుంటాడు, మీరేదో ఆశపడి నోరు తెరిచి మీ అమ్మ నాన్న అడుగుతారు ఏమని, అమ్మ మనం కూడా ఫ్యూచర్లో అట్లా కారు తెచ్చుకోవాలి, అని ఎంబడి మీ నాన్న అంటాడు, సాలిగా బంద్ చెయ్యి సార్, బంద్ చేయి, ఇలా కరెంటు బిల్లు కట్టడానికి ఎన్ని దిక్కులేదు, కారులో తిరుగుతావా? అవునా కాదా? అంటే ఏం చేస్తున్నారు, తెలిసో తెలియకనో ప్రతిసారి వేరేళ్ళతో మనం కంపేర్ చేసుకొని జీవితం లోపల మనం కిందికి తొక్కుకుంటున్నాము. ఒక ఎగ్జాంపుల్ చెప్పున్నా బేట, స్టూడెంట్స్ కాదు బయట సొసైటీ లోపల ఎవరున్నా సరే, ఇప్పుడు షాద్నగర్ సిగ్నల్ ఉంది ఇక్కడ, అవునా కదా? సిగ్నల్ పడ్డ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత వెహికల్స్ మొత్తం ఆగుతాయి. ఒక అతను బండి మీద నిలబడ్డాడంట, బుల్లెట్ బండి. ఏం బండి? అప్పుడు షాద్నగర్లో బుల్లెట్ బండి అంటే అందరికీ తెలుసు. బుల్లెట్ బండి మీద నిలబడ్డాడు. అయితే ఆ బుల్లెట్ బండి మీద ఉన్న ఆయన పక్కకు ఒక కారు ఉంది. ఆ కారుని చూసి ఈయన ఏమనుకుంటున్నాడంటే, నా ముఖానికి కారు ఎప్పుడు కొంటున్నావో ఏమో, ఈ బుల్లెట్ బండి మీద తిరుగుతున్నా, నేను ఈ వానకు నానకుండా ఎండకు ఎండకుండా కారు ఎప్పుడు కొనుక్కుంటున్నావు అని చెప్పి కారుని చూసి ఈయన ఏమవుతున్నాడంటే డిసప్పాయింట్ అవుతా ఉన్నాడు. సరే కారు ఒక 10 లక్షల కారు ఉంది, ఆ 10 లక్షల కారులో ఉన్నాయన సంతోషంగా ఉన్నాడు అంటే 10 లక్షల కారులో ఉన్నాయన ఆయన పక్కకు 50 లక్షల కారు ఉంది. 50 లక్షల కారుని చూసి ఈయన ఏమనుకుంటున్నాడంటే, మనం ఈ 10 లక్షల కారులో తిరుగుతున్నాం, ఇంకా 50 లక్షల కారులో ఎప్పుడు తిరుగుతామో ఏమో అనుకుంటాడు. అవునా కాదా? ఆ 50 లక్షల కారులో తిరిగేటైనా అవతల ₹1,00,00,000 కారు ఉందంట, అవతల సిగ్నల్ అవతల ₹1,00,00,000 కారు ఉంది. ఆ కారుని చూసి మనం ₹1,00,00,000 కారు ఎప్పుడు తెచ్చుకుంటామో ఏమో అంటే ఆయన డిసప్పాయింట్ అవుతా ఉన్నాడు. ఈ ₹1,00,00,000 కారులో ఉన్నాడు చూడు, ఆయన పైకి చూస్తే పైన హెలికాప్టర్ పోతుందంట. నేను ఓన్ హెలికాప్టర్ ఎప్పుడు కొంటున్నామో, ఓన్ ఫ్లైట్ ఎప్పుడు కొంటున్నాయేమో. అవునా కాదా? మరి బైక్ పక్కకు ఒక అతను సైకిల్ మీద నిలబడ్డాడు. సైకిల్ మీద ఉన్న ఆయన ఏమనుకుంటాడంటే, నా జీవితానికి ఒక డొక్కు బైక్ అన్న కొనను అని చెప్పి తనని తాను డిసప్పాయింట్ చేసుకుంటా ఉన్నాడు. ఆ సైకిల్ పక్కకు ఒక అతను నీలాక నడుచుకుంటూ పోతా ఉన్నాడు. ఆ నడుచుకుంటూ పోయే పర్సన్ ఏమనుకుంటున్నాడంటే, దేవుడా నా జీవితానికి సైకిల్ కొనే భాగ్యం కూడా లేదా అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. ఆ నడుచుకుంటూ ఒక పర్సన్ వెళ్తుంటే ఆడ ముందర ఒక అతను 2 కాళ్ళు లేకుండా కింద కూర్చొని అడుక్కుంటున్నాడు. ఆ కాళ్ళు లేని అతను ఏమనుకుంటున్నాడంటే, భగవంతుడా నాకు 2 కాళ్ళు ఇచ్చింటే మంచిగా నడుచుకుంటా మొత్తం ప్రపంచం మొత్తం తిరుగుతుంటే కదా అంటున్నాడు. అవునా కాదా? నేనేమంటున్నా, కాళ్ళు లేని పర్సన్ దగ్గర నుంచి ₹1,00,00,000 కార్లో తిరిగే పర్సన్ వరకు ఎవడు హ్యాపీగా ఉన్నాడు చెప్పండి బాస్? ఎవడు హ్యాపీగా లేడు. మీరు అనుకుంటున్నారు జాబ్ కొట్టిన వాళ్ళంతా సంతోషంగా ఉన్నారని, ఎవడో లేడు, వాడు ఇంకో దాని గురించి బాధపడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు పెళ్లి చేసుకున్న వాళ్ళంతా సంతోషంగా ఉంటారు, ఎవడు లేడు, పెళ్లి చేసుకున్నాడు ఇంకో దేని గురించో బాధపడుతున్నాడు. మీరు అనుకుంటున్నారు స్టేట్ ర్యాంక్ కొట్టినోడు సంతోషంగా ఉన్నాడు అని చెప్పి, లేదు వాడు ఇంకో దాని గురించి బాధపడుతున్నాడు.
అంటే మీరు అనుకుంటారు అంటే సార్ ఎప్పుడు మనం పక్కలతో కంపేర్ చేసుకోవద్దా? చేసుకోవాలి. ఇప్పుడు మీ క్లాస్లో ఎవరైనా ఫస్ట్ వస్తే వాళ్ళతో నువ్వు కంపేర్ చేసుకొని నేను తక్కువ, నేను వేస్ట్, నాకు అంత సీన్ లేదు అనుకోవద్దు. అరే వాళ్ళకు ఈ మేడమే చెప్పింది క్లాసు, నాకు ఈ మేడమే చెప్పింది, ఆమెకు మార్కులు వచ్చినాయంటే కొద్దిగా ప్రయత్నం చేస్తే నాకు కూడా వస్తాయి. అంటే ఆ కంపారిజన్ ఎలా ఉండాలంటే పాజిటివ్ కంపారిజన్ ఉండాలి. అంటే నేనేమంటా బేటా, జీవితంలో నువ్వు ఏదైనా కావాలని కోరుకో, కానీ నీ దగ్గర ఉన్న దాంతో ఫస్ట్ హ్యాపీగా ఉండు. అవునా కాదా? సో చాలామంది ఇట్లా తమను కంపేర్ చేసుకుంటూ ఎలాంటి జీవితాన్ని గడుపుతున్నారంటే నెగిటివ్ లైఫ్ని గడుపుతున్నారు. మొత్తం నెగిటివ్ థింకింగ్. మీకు క్లాసు కొద్ది కొద్దిగా లాస్ట్ వరకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బు లేని వాళ్ళు, ఎవడైనా సరే జీవితం సగం నాశనం అవుతుందంటే దానికి కారణం ఏంటంటే నెగిటివ్ థింకింగ్. మరి నెగిటివ్ థింకింగ్ అంటే ఏంది? ఒక్క 2-3 ఎగ్జాంపుల్స్తో నీకు అర్థమయ్యేటట్టు చెప్తాం. కలిసినప్పుడు ఏం చెప్పింది అంటే, సార్ నాకు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అని చెప్పింది. చచ్చిపోవాలనిపిస్తుంది సార్, జీవితం వద్దనిపిస్తుంది అంటే ఎందుకమ్మా అంటే, నాకు పెళ్ళైన తర్వాత నాకు అత్త వచ్చింది సార్, ఆ అత్త అనే మాటలు వింటుంటే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపించింది. ఆ మేడంకి చెప్పిన, మేడం హైదరాబాద్ లోపల మైండ్ పవర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అని చెప్పి ఒక సెషన్ ఉంటుంది, అటెండ్ కండి అని చెప్పిన పాజిటివ్ థింకింగ్ గురించి. ఆమె ప్రోగ్రామ్ అటెండ్ అయింది. అటెండ్ అయిన తర్వాత నాకు ఒక నెల తర్వాత ఒక దగ్గర కలిసింది. అప్పుడు ఆమె గుర్తుపట్టి, సార్ మీరు శివకుమార్ సార్ గుర్తుపట్టినట్టే. అప్పుడు నేను అడిగిన, అమ్మ ఇప్పుడు ఎట్లుంది లైఫ్ అంటే, ఆమె ఒకటే విషయం చెప్పింది, సార్ ఇంతకుముందు మా అత్తమ్మ తిడితే నాకు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుండే సార్, ఇప్పుడు మా అత్తమ్మ తిడుతుంటే నాకు మస్తు మజా వస్తుంది సార్ అని చెప్పింది. అంటే కోడలు మారిందా? మరి ఇంతకుముందు చచ్చిపోవాలనిపిస్తుంది, ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు ఆమెకు అంటే, ఆమె ఏం నేర్చుకున్నదంటే పాజిటివ్ థింకింగ్ నేర్చుకున్నది. ఏం నేర్చుకున్నది? వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే, వాళ్ళు ఆశీర్వదించకపోతే ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోలేము. ఈ వీడియో తీయండి చాలా గట్టి క్లాప్స్ పడాలి, గట్టి క్లాప్స్ పడాలి. వెల్కమ్ సార్, వెల్కమ్. సో ఓకే థ్యాంక్ యూ. సైలెన్స్. ఈ యొక్క ప్రోగ్రాంకు మేము సైతం అనే కార్యక్రమానికి మేము ఈ రకంగా నిర్వహిస్తున్నాం అని చెప్తుండగానే మన స్థానిక ఎమ్మెల్యే శంకరన్న గారు, మీకు ఏం కావాలని నేనున్నాను, బ్రహ్మాండంగా మీరు అరేంజ్ చేయని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాం అంతటి కూడా మనం చేసుకోవడానికి అన్న సహకరించినందుకు ముఖ్యంగా విద్యార్థుల తరఫున, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రోగ్రామ్ మొత్తం ఆయన మనకు అడుగుతున్నా కానీ హాల్ అవన్నీ అరేంజ్ చేసింది. ఎవరు అనుకుంటున్నారు మీరే చెప్పండి. 2 నిమిషాలు అన్నోని మాట్లాడుతామని చెప్తే ఆయన వెళ్ళిపోతాడు, మన తొందర పెడతాడు. ఇక మనం తర్వాత మాట్లాడుతాం. ఓకే, వెళ్ళిపోదామా ఇంటికి, కంటిన్యూ చేద్దామా? అబ్బా రియల్గా చెప్తున్నా, ఏ ఊర్లో ఇంత మంచి రెస్పాన్స్ రాలే. మంచిగా అంటే ఏం అడిగినా కూడా ఇంకా మేము ఇంట్రెస్ట్గా 4 అవర్స్ అయినా వింటామని చెప్పి ఓపికతో చెప్తున్నారు. సో నా క్లాస్ కంటిన్యూ చేసే ముందు ఒక 2 నిమిషాలు సార్, ఇక్కడికి వచ్చినటువంటి ఏమన్నా ఎమ్మెల్యే సార్కి రియల్గా సార్, ఎందుకంటే మేము ఎన్నో ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఎన్నో ఏరియాలో కండక్ట్ చేస్తున్నాం సార్. మా సార్ పెంటయ్య సార్ సర్పంచ్ రాకంచారు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటాడు. ఇలాంటి గవర్నమెంట్ పాఠశాలల పిల్లల కోసం, గవర్నమెంట్ కాలేజ్ పిల్లల కోసము వాళ్ళు జీవితం లోపల బాగుండాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలి, వాళ్ళ అమ్మ నాన్నని బాగా చూసుకోవాలని చెప్పి ఊరూరు తిరుగుకుంటూ ఏ స్వార్థం లేకుండా దాదాపు ఇప్పటి వరకు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని 25 ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది సార్ మా పెంటయ్య సార్. 20 lakhs రూపీస్. అంటే నేను ఏమంటున్నానంటే, ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఏదో ఒక స్వార్థం ఉంటుంది, కానీ ఏ స్వార్థం లేకుండా ఇప్పటివరకు ఒక 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని 25 ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది.
మరి ఇక్కడ షాద్నగర్ టౌన్లో ప్రోగ్రామ్ కొంతమంది అడిగారు, ఇక్కడ మనకు ఆకాష్ కానీ దర్శన్ కానీ కొంతమంది ఉన్నారు, సార్ మా షాద్నగర్లో కూడా ప్రోగ్రామ్ చేస్తారంటే పెంటయ్య సార్ని అడగండి అని చెప్పిన. వాళ్ళు పెంటయ్య సార్ని అడిగిన వెంబడే కాదనకుండా ఇక్కడ కూడా ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. కానీ మేము ఎక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చేయాలన్నా అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ ఉండాలి, అవునా కాదా? సో లోకల్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే వేరే వాళ్ళు వచ్చి మా దగ్గర ప్రోగ్రామ్ చేయడం ఏంది బాస్ అవి అని చెప్పి పర్మిషన్ కూడా ఇవ్వరు, కొన్ని ఏరియాలు ఇవ్వలేరు కూడా. కానీ మేము షాద్నగర్ వస్తున్నాం సార్, మా పెంటయ్య సార్ పిల్లల కోసం ప్రోగ్రామ్ చేస్తున్నాడంటే అడిగినెంబడే కాదనకుండా ఓకే అని ఇన్ని ఏర్పాట్లకు పర్మిషన్ ఇచ్చి రియల్గా చెప్తున్నా ఫస్ట్ టైం ఆన్ టైంలో వచ్చి కూర్చున్న ఎమ్మెల్యే మీ ముందరలో మన వీర్లపల్లి శంకర్ సార్కు రియల్గా కృతజ్ఞత తెలియజేస్తున్నా సార్. ఇది మీరు ఏదో బిజీ ఉండి మీరు వెళ్ళిపోతారేమో సార్, కానీ ఒక్కసారి మీకు సంబంధించిన మనుషులు ఎవరన్నట్టు ఒక్కసారి ప్రోగ్రామ్ మొత్తం వరకు కూర్చొని వినమని చెప్పండి సార్. వాళ్ళ జీవితానికి మొత్తం అవసరమయ్యే విషయాలు ఈ క్లాస్లో మేము నేర్పుతున్నాం సార్. సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మా పైన మా పెంటయ్య సార్ పైన ఉంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం సార్. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా మన ఎమ్మెల్యే సార్ గారిని ఒక 2 నిమిషాలు గట్టి క్లాప్స్ కొట్టాలి. ఓకేనా? ఈరోజు చాలా సంతోషం. ఇంత మంచి ప్రోగ్రాం అని అనుకోలేదు, మంచి ప్రోగ్రాం పెట్టారు, చాలా సంతోషం. కాబట్టి మా మిత్రుడు ఏదో ఒక స్థలంలో ఏడగలిచిన మనం కంకల్ల గ్రామంలో అంబేద్కర్ స్టాచ్యూ ఆయలమ్మ స్టాచ్యూ ఓపెన్ చేయడానికి పోతే సర్పంచ్ పెంటయ్య గారు కలిచారు. చాలా సంతోషం. ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ సమాజంలో ఒక మార్పు తీసుకురావాలి, మన కుటుంబ సంస్కృతి మన తల్లిదండ్రులు ఆ బిడ్డలను ఏ విధంగా అయితే పెంచి పోషిస్తాడో మా పిల్లలు ప్రయోజకులు కావాలి, మేము అనుకున్నది సాధించి పెట్టాలని చెప్పి ఆ తల్లిదండ్రులు మనకు పుట్టినప్పటి నుంచి అన్ని విధాల వాళ్ళు తినకుండా మనకు తిండి పెడతారు. వాస్తవమా కదా చెప్పండి? మన అమ్మ ఏం చేస్తుంది? మన అమ్మ తినకుండా మనకు అన్నం పెడుతుంది, అవునా? మరి మనం పెద్దగా ఏం చేయాలి? వాళ్ళకి అన్నం పెడుతున్నామా? మనం సున్నం పెడుతురు, కొందరు సున్నం పెడుతురు. కాబట్టి మనమందరం మన తల్లిదండ్రులను మన గురువులను మనం సంస్కారంతో విద్యా బుద్ధులు నేర్చుకొని మన కుటుంబానికి మన తల్లిదండ్రులకు మన గ్రామానికి మన సమాజానికి ప్రయోజకులుగా మనం మారాలి, అవునా కదా చెప్పండి? ప్రయోజకులకు కావాలా వద్దా? మీరు ఒప్పుకున్నారు ప్రయోజకులకు కావుతామని చెప్పి, మీరు ఒప్పుకుంటురా? ఒప్పుకుంటున్న చేతులు ఇవ్వటండి. కొందరు ఒప్పుకుంటలేరు ఫుల్ ప్లేజ్గా. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం మేము సైతం అనే కార్యక్రమం చిన్న బాల్య దశ నుంచే ఒక మార్పు తేవాలని చెప్పి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా మా మిత్రుడు పెంటయ్య గారు గత 6 నెలల నుంచి సమాజంలో మనం కొంత సేవ చేయాలని ఒక దృక్పథంతో బాల్య దశలో ఉన్న విద్యార్థులకు మంచి విద్యా బుద్ధులు సంస్కారం నేర్పించాలి, ఒక ఉత్తేజపరచాలి. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న పెంటన్న గారికి, అదేవిధంగా సేవక్ స్పీకర్ శివకుమార్ గారు, మరి మా శిష్యుడు ఒక దళిత బిడ్డ బడుగు బలైన వర్గంలో పుట్టి ఒక దళితుడుగా కేకే కృష్ణ గారు కూడా మంచి విద్యా బుద్ధులతోని ఈ సమాజంలో ఒక పోటీ తత్వాన్ని మనమంతా ఒక సంస్కారంతో పెరిగి పెద్దగా ఈ సమాజానికి ఉపయోగపడాలని చెప్పి కూడా కృష్ణ కూడా మంచి ఆర్గనైజేషన్ చేస్తూ ఉన్నాడు, సంతోషం చాలా. అదేవిధంగా మరి కృష్ణారెడ్డి అన్న,
దర్శన్ ఆర్గనైజర్, ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ దర్శను, అదేవిధంగా రాజు, ఈ ప్రోగ్రాంకు రాజు కూడా, రాయకల్ సీను, నా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులకు, విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా అడ్వాన్స్ మీ అందరికీ అని చెప్పి చెప్తా ఉన్నాం. కాకపోతే మీరందరూ ఒక 5 నిమిషాలు స్పీకర్ చేసినంత ప్రదర్శన నేను చేయలేను, కానీ 4 విషయాలు మీకు చెప్పగలుగుతా. స్పీకర్ ఒక 5 నిమిషాలలోనే మిమ్మల్ని అందరిని ఆకట్టుకున్నాడు, నన్ను కూడా ఆకట్టుకున్నాడు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ మనమందరం చెడుని ఎక్కువ ఆకర్షిస్తున్నాం, మంచిని దూరం చేసుకుంటున్నాం, మంచి మార్గాన్ని అలవర్చుకుంటలేం, చెడ్డ మార్గాన్ని అలవర్చుకుంటున్నాం. ఈ సమాజము ఆ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మనము మంచి మార్గంలో నడచడానికే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టిన వారికి మళ్ళొక్కసారి ధన్యవాదాలు. మీరు అర్థం చేసుకోవాలి, విద్యార్థి దశ, బాల్య దశ. ఒక బాల్య దశ ఎంతంటే భగవంతునితో సమానమైన దశ బాల్య దశ, బంగారు దశ బాల్య దశ, విద్యార్థి దశ. కాబట్టి మీరందరు సైలెంట్గా వినాలి. ఎంత మాట్లాడుతున్నారు? సైలెంట్గా వినాలి. మరి మన తల్లిదండ్రులు మన పుట్టినప్పటి నుంచి నా బిడ్డ, నా కొడుకు తలెత్తుకొని గొప్పగా బతకాలి, గొప్ప విద్య బుద్ధులు నేర్పాలి, నా కుటుంబంలో నా కడుపున పుట్టిన బిడ్డ అంచెలంచెలుగా ఎదగాలి, నా కుటుంబానికి నాకు ప్రయోజకులుగా ఉండాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి అని చెప్పి మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకుంటారు. మరి అలా యొక్క ఆశలను ఈ సమాజంలో ఎన్నో ఆగైత్యాలు, ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి వారు ప్రదర్శించారు. ఈ సమాజం ఎట్లా ఉన్నా వాళ్ళ అన్ని విషయాలు చెప్పడం జరిగింది. పొట్టుకున్నా, పొడుగున్నా, బక్కగున్నా, లావుగా ఉన్నా, ఏ విధంగా ఉన్నా ఈ సమాజం మనల్ని వెటకారంగా చూస్తుంది, అసూయ పడుతూ ఉంటుంది. కాబట్టి మన వాళ్ళు వెటకారంగా చూసినా, అసూయ పడ్డా, అసంతృప్తి పడకుండా మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని వెటకారాలు వచ్చినా, ఎంత చిన్న చూపు చూసినా మన గోల్ మరవద్దు, మన లక్ష్యం మరవద్దు. కాబట్టి పుట్టుకతోని ఎవ్వడు గొప్పవాడు కాదు. పుట్టిన తరువాత మన ప్రవర్తన మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఉదాహరణకు అబ్దుల్ కలాం ఒక పేదింటి మైనార్టీ బిడ్డ, పూటకు తిండి లేని బిడ్డ. అబ్దుల్ కలాం అనే వ్యక్తి తన చిన్న విద్యార్థి దశ నుంచే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ దేశంలో ఒక ప్రయోజకుని కావాలి, ఈ దేశం నా వైపు చూడాలి అనే లక్ష్యం పెట్టుకుంటే ఆయన ఈ దేశానికి రాష్ట్రపతే కాదు, ఒక సైంటిస్ట్గా పేరు తెచ్చుకున్నది వాస్తవమా కాదా చెప్పండి. ఈ దేశంలో ఒక ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దబడ్డాడంటే ఆయన కృషి ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ప్రతి విద్యార్థి ఈ మాట వినాలి.
మాటలు కావు, ఇలా మాటలు కావు. మీరు చరిత్ర తెలుసుకోవాలి, మీరందరూ చరిత్ర తెలుసుకోవాలి. మాటలు బంద్ చేయండి, చెప్పేది వినండి. అబ్దుల్ కలాం అంత ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దపోయినా మన కుటుంబానికి ఉపయోగపడాలి, మన గ్రామానికి ఉపయోగపడాలా, మన తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. కాబట్టి మీరు చెడు అలవాట్లు చేసుకోకండి, చెడు మార్గంలో నడవకండి. చెడును వదిలిపెట్టినప్పుడే మనం ప్రయోజకులుగా మారుతాం. మనకి వల్ల ఒక పెద్ద శని కూస్తుంది సెల్. ఆ సెల్ ఇవాళ మనలందరినీ దృష్టి మళ్లించుతుంది, చదువుకోనిస్తలేదు, తల్లిదండ్రులు ప్రేమగా చూడనిస్తలేదు, కుటుంబాన్ని ప్రేమగా చూడనిస్తలేదు. ఆ సెల్ ఎంత అవసరం ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఉంటుంది. సెల్కి ఇచ్చినంత ప్రాధాన్యత కుటుంబానికి ఇస్తలేము, తల్లిదండ్రులకు ఇస్తలేము, గురువులకు ఇస్తలేము. కాబట్టి ఎవరైనా 2-3 కలిస్తే చిట్ చాట్ చేసుకోవడం, ఒకరినొకరిని ఎగతాళి చేసుకోవడం, నేను ఇది చేస్తున్నా నువ్వు ఇది చేస్తున్నా. ఎలా సోషల్ మీడియా ఏందే? అది సోషల్ మీడియా ఎవరికైనా ఉపయోగపడుతుందా? ఎవరికైనా ఉపయోగపడుతుందా? అంటే ఇతరులను కించపరిచే విధంగా, ఇతరులను హట్ అయ్యే విధంగా చేస్తూ ఉంది. కాబట్టి మనమందరం సెల్ ఎంతవరకు అవసరం? మనకు ఫోన్ వస్తే మాట్లాడేంత వరకు అవసరం. అది కూడా మంచి కార్యక్రమమే, కానీ ఎంతవరకు వాడాలో సెల్లు అంతవరకే వాడాలి. కాబట్టి ముఖ్యంగా మీ అందరితో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బాల్య దశ మళ్ళొక్కసారి చెప్తున్నా, బంగారు దశ. ముక్తాయి వంగంది, మానయి వంగదు. ఇవాళ ఎట్లా మన దశ, మన జీవితాన్ని ఎట్లా మలుపు తిప్పుకోవాలంటే మీరు అట్లా మలుపు తిప్పుకోవచ్చు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఎట్లా మలుపు చేసుకుంటే మన జీవితాన్ని అట్లా మార్చుకోవచ్చు. ఇవాళ దయచేసి మిత్రులు చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం చేయదు. నేను కూడా చెప్తున్నా, రాజకీయ నాయకునిగా నేను కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేకపోతున్నా. మరి వారికి ఎట్లా ఆ విషయం ఎట్లా తోచిందో, వాళ్ళకి ఎట్లా అవగాహనకు వచ్చిందో చాలా గొప్ప విషయం. ఇది ఎంత కోటి రూపాయలతో కూడా వెలకట్టలేని ప్రోగ్రాం, చాలా మంచి ప్రోగ్రాం. మీరందరూ కూడా వాళ్ళు చెప్పే విషయాలు, ప్రతి విషయం వారు ఒక 5 నిమిషాలనే మంచి ప్రోగ్రాం నాకు కనులార విందుగా చూయించారు. వాళ్ళు ఏకాగ్రతతోని మంచి ప్రదర్శన చేశారు. కాబట్టి ఇంకా ఏమన్నా డిసిప్లే చేసే ప్రోగ్రాం కూడా ఉన్నట్టుంది. కాబట్టి తప్పకుండా నేను మీ అన్నగా, మీ తమ్మునిగా అనుకోండి, మీకు ఒక ఎమ్మెల్యేగా, శారదా నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఆ విషయాలన్నీ కూడా శ్రద్ధతోని, క్రమశిక్షణతోని ఈ యొక్క వాళ్ళు ఇచ్చే సమాచారం, వాళ్ళు ఇచ్చే ప్రదర్శన మీరు తప్పకుండా మనసారా వినాలే, క్రమశిక్షణతో వినాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పెంటయ్య గారికి, వాళ్ళ ఆర్గనైజేషన్ శివకుమార్ గారికి, అదేవిధంగా మా కృష్ణ గారికి, మా రాయకల్ సీను, మోహన్, మోహన్ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి మా కృష్ణన్నకు ఎక్కువ బాధ్యత ఉంది. పాపం ఆ కృష్ణన్నకి ఇప్పటికే ఓర్కులేడు ఎక్కువైపోయింది. అందులో ఏం తలదించకండి వారు. కాబట్టి చాలా మంచి ప్రోగ్రాం. నేను ఒకటే చెప్తున్నా, ఏమైనా నా తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున అనుకోండి, ఎమ్మెల్యేగా నా తరపున, మా కాంగ్రెస్ నాయకుల తరపున ఎటువంటి అవసరం ఉన్నా ఈ యొక్క చిన్న పిల్లల విషయంలో విద్యార్థులను వారి తల్లిదండ్రులకు భారం కాకుండా మంచి మార్గంలో నడవడానికి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పడానికి, వాళ్ళకి ఆటలు పాటలు నేర్పడానికి ఏం అవసరమైనా మేమందరం మీకు అండగా ఉంటాం. తప్పకుండా ఇటువంటి ప్రోగ్రాం మొన్ననే ఒక స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అని చెప్పి గ్రామీణ స్థాయి నుంచి, మండల స్థాయిలో నుంచి, నియోజకవర్గం స్థాయిలో నుంచి, జిల్లా స్థాయిలో ఆటల పోటీలు ఇలా
పేద విద్యార్థులకు వాళ్ళ టాలెంట్ని వెలికి తీయడానికి కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆ కార్యక్రమాలలో కూడా ప్రతి విద్యార్థి, పేద విద్యార్థి పాల్గొనాలి. తన టాలెంట్ను నిరూపించుకోవడానికి ఆ పోటీలలో మీరందరూ పాల్గొనండి. వారికి కావాల్సిన భోజన వసతులు కానీ, ఏమైనా మేమంటోలు కానీ, ఏమైనా ప్రైజులు కానీ ఆ కార్యక్రమం మా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు చూసుకుంటున్నారు, నేను కూడా చూసుకుంటా. కాబట్టి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తాం. ఇంకొక విషయం, ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ క్లాసులో వచ్చారు శివకుమార్? ఇంటర్ వచ్చారా? ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నా, పేద విద్యార్థులకు అన్ని అంగులతో ఉండే కాలేజ్, జూనియర్ కాలేజ్ కట్టబోతా ఉన్నామో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో జూనియర్ కాలేజు, ప్రైవేటు జూనియర్ కాలేజు కూడా దాంతో పోటీ పడలేని పరిస్థితిలో అన్ని అంగులతోని రాష్ట్రంలో ఈ షాద్నా నియోజకవర్గంలో పేద విద్యార్థులకు మీకు వచ్చే అకాడమిక్ ఇయర్కే అన్ని అంగులతోని కాలేజ్ ఏర్పాటు చేసి మీరు మంచిగా చదువుకోవడానికి మా బాధ్యత. కాబట్టి షాద్నా నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా బాధ్యత. కాబట్టి మీకు నూతనంగా జూనియర్ కాలేజ్ కట్టబోతున్నాం. మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీరు ప్రభుత్వ కాలేజీలో ఇట్లా ఉంటుందా అనే విధంగా మేము నిరూపించబోతున్నా. కాబట్టి మరి ఇంత మంచి కార్యక్రమం మీరు ప్రతి ప్రభుత్వ కళాశాలలో కానీ, ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో కానీ ఒక గంట టైం తీసుకొని ఇటువంటి కార్యక్రమం చేపడితే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది వెలకట్టలేని ఇవాళ మంచి కార్యక్రమం. దీన్ని ఇంకా కొనసాగించాలి. మండల స్థాయి కూడా విస్తరిస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ మరొకసారి విద్యార్థులకు దీని ఆర్గనైజేషన్ అందరూ కూడా నేను ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. కాబట్టి మీ సపోర్ట్ ఉంటే సార్, చచ్చిపోయే పిల్లల్ని చావకుండా మేము వాళ్ళకు స్కిల్స్ నేర్పుతాం సార్. ఫెయిల్ అయితే బాధపడకుండా జీవితంలో ముందుకు ఎలా వెళ్ళాలని మేము నేర్పుతాం సార్. మీ సపోర్ట్ ఉంటే షాద్నా చుట్టుపక్కల అన్ని ఊర్లలో ఈ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, మీ విలువైన మాటలు అందించినందుకు. అండ్ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది పేర్లు తెలియదు ఇక్కడ మాకు. వెరీ గుడ్. ఈ ప్రాపర్ ఎక్కడ సార్? పరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక్క మాట చెప్పుకున్నా మీరు అయితే పిల్లలు ప్రోగ్రామ్ అయిపోయినంత వరకు ఉండమని చెప్పండి. అవునా, చెప్పినా కదా, అది క్రమశిక్షణతో ఉండాలి. దయచేసి విద్యార్థుల కంటాలకు భోజనం ఉందా? భోజనం లేదు. విద్యార్థులు ఒక అర్ధగంట సేపు ఉంటుంది ప్రోగ్రాం. ఎవ్వరు కూడా, అందరికీ స్నాక్స్ కూడా ఉన్నాయి, స్నాక్స్ ఇస్తారు. తప్పకుండా ఈ కార్యక్రమం అయ్యేంత వరకు నిశ్శబ్దంగా, క్రమశిక్షణగా మన తల్లిదండ్రులు తోడుగా మీరు ఇక్కడనే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం మీ అందరితో. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఉంటే కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, అయిపోయే వరకు పిల్లల్ని చేసేయాలకండి. ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎంతో ప్లాన్ చేసి, ఎన్నో ఆలోచనలతో వచ్చినాం. కాబట్టి మ్యాక్సిమం ఎండ్ వరకు ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. దర్శన్ మాట అందరి పిల్లలకి, ఇక్కడికి తీసుకొచ్చిన గురువులకి, ముఖ్య అతిథి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజంగా అంటే షాద్నా గారు అంటేనే నాకెందుకో చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సక్సెస్ కావడం ఇదే మొదటిసారి. అన్న, మీరు మాకు బాధ్యత ఇంకా అప్పగించినందుకు చాలా ధన్యవాదాలు అన్న. మీరు తప్పకుండా మీరు మండల్ హెడ్ క్వార్టర్లో మాకు ఛాయిస్ ఇస్తే మీ పేరు ఇంకా ముందుకు తీసుకుపోతా. తప్పకుండా నా గోల్ 5 లక్షల వరకు స్టూడెంట్స్ వరకు అందే విధంగా నా ప్రోగ్రాం వెళ్ళాలి. కాబట్టి ఇప్పటికీ 1,20,000 మంది స్టూడెంట్స్కి అయిపోయింది.
ఈ 2 సంవత్సరాలలో 5 లక్షల మంది టార్గెట్ నాది. యాక్చువల్ ప్రోగ్రామ్ లాస్ట్ మూమెంట్ ఒక 1 అవర్లో మాత్రమే ఎమోషన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఇదొక్కరోజు మనము శివరాత్రికి ఏదైతే ఉపవాసం ఉంటామో అదే అనుకోండి, ఇదొక్కరోజు మాత్రం. ఎందుకంటే ఈరోజు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఈ టైం రాదు కాబట్టి. ఎందుకు ఇంత గట్టిగా చెప్తానంటే అన్ని ప్రోగ్రామ్స్ వేరు, ఈ ప్రోగ్రాం వేరు, టైంపాస్ ప్రోగ్రాం కాదు. దయచేసి మన జీవితంలో ఏం కోల్పోతున్నాం, ఏం మనం ఎంత ముందుకెళ్ళాలనేదే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం. దయచేసి ఎవ్వరు కూడా ఇక్కడ నుండి ఒక్క పిల్ల కూడా బయటికి వెళ్ళొద్దు. ప్రోగ్రాం అయిపోయినాక మాత్రమే వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.